దానికి తెలివైందాన్ని అంటారు. నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను? చూడు అమ్మమ్మ చూడు, బృందా గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపున పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. అచ్చచ్చచ్చచ్చచ్చ. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్లికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? రే గిరి, ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి. కానీ ఎవడు గెలుస్తాడన్నదే అయ్యాక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ ఓవర్ చేసావు కదయ్యా. రే ఆగు, ముందు గాడి చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. అరే పాగల్. రే మీరందరూ బౌండరీస్కి వెళ్ళిపోండి. రే నువ్వు పంజ కొట్టి వెళ్ళిపో. ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. సోదే ఆడరా ఫస్ట్. ఇది బాలేది. జర్రంత పైన దాక్కుంటేరా ₹1,00,00,000 మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు. ఆ బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది. సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. ఇగో నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా. మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లు ఇస్తా. కృష్ణ, వీని కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను. బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంక బతకడా? ఎందుకు బతకడు? శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కనలేడు. మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోటు వెధవ. ఒరే తిన్నగా చెప్పు. ముండా మోపి నేను కాదు, ముండా మోపి బాల్. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. ఆ మాటకొస్తే నే సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యిని తెగి ఎన్నిసార్లు ఇనుప కడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి. ఇనుప కడ్డీలేంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3వ రోజు లేచి నిలబడతాడు. మూట కడతారా? మా బామ్మే. ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్. సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. నో యూస్. No. అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు. కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్ లో చెప్తాడు. అమ్మా ఫ్లైట్ టైం అవ్వలేదా డాక్టర్? సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది? తలకాయ కదా, కానీ తగిలింది. యూర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే, కానీ తెగింది ఇక్కడ. వీడు పెద్ద డాక్టర్ మరి. అరే మీకు చెప్తే అర్థం కాదా? ఇంకెలా చెప్పాలి?
లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ ఎంఎస్ఆర్కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారే హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది. ఎంత కష్టం వచ్చిందో పాపం. నిన్నగాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం గాని దీనికేం చేయగలం? ఇక వంశానికి గంటి పట్టట్టే. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే. ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తావు ముసలి? అయ్యో పిచ్చుకోనా. ఏం చూస్తున్నది? వదినా, చిన్నికి పక్కింటి పరబ్రహ్మం గారి అబ్బాయిని మాట్లాడాం. అదేమిటి వదినా? చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా, అయినా వాడికి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం దేవుందిలే వదినా, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది. కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా. అదేంటన్నయ్య అలా అంటున్నారు? కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్యా ఈ బంధుత్వాలు? దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా. జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా. పదండి. ఏమండి? పోడి సంబంధం మనం అడిగావా? మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి. ఆయన ఇందాకే వచ్చాడే, మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి. దానికోసమే అయితే రావద్దని చెప్పి వెళ్ళాడు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం. నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా? నాకింక పెళ్లి కాదా అమ్మా? మన పనమ్మాయినా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురుకు అన్యాయం చేయమంటారా? నా పెళ్లి గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా. ఏముంది, అన్నదలో ఉండిపోతా. ఒరేవ్ కందపిల్లక, పెళ్లిగాని వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా, ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మా. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా ఆ పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు?